ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించబోయేది రూతు 3వ అధ్యాయం బైబిల్ క్విజ్. మొదటి ప్రశ్న, నయోమి రూతుతో నీకు మేలు కలిగినట్లు దేనికోసం విచారించాలనుకుంది? ఏ, విశ్రాంతి కోసం. బి, పొలం కోసం. సరైన సమాధానం విశ్రాంతి కోసం. రెండవ ప్రశ్న, నయోమి ప్రకారం బోయజు రూతుకు ఏమై ఉన్నాడు? ఏ, బంధువు. బి, పొరుగువాడు. సరైన సమాధానం బంధువు. మూడవ ప్రశ్న, ఆ రాత్రి బోయజు ఎవలను ఎక్కడ తూర్పారబట్టించబోతున్నాడు? ఏ, పట్టణం ద్వారం దగ్గర. బి, కళ్ళంలో. సరైన సమాధానం కళ్ళములో. నాలుగవ ప్రశ్న, నయోమి రూతును కళ్ళమునకు వెళ్ళే ముందు ఏమి చేయమంది? ఏ, స్నానం చేసి తైలం రాసుకొని బట్టలు కట్టుకోమంది. బి, ఉపవాసం ఉండి ప్రార్థించమంది. సరైన సమాధానం స్నానం చేసి తైలం రాసుకొని బట్టలు కట్టుకోమంది. ఐదవ ప్రశ్న, రూతు బోయజుకు ఎప్పుడు కనపడకూడదని నయోమి చెప్పింది? ఏ, అతడు పని మొదలు పెట్టేంత వరకు. బి, అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించే వరకు. సరైన సమాధానం అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు. ఆరో ప్రశ్న, బోయజు పండుకున్నప్పుడు రూతు ఏమి గమనించాలి? ఏ, అతడు పండుకొని స్థలమును. బి, అతని పొలమును. సరైన సమాధానం అతడు పండుకొను స్థలమును. ఏడవ ప్రశ్న, బోయజు పండుకున్న తర్వాత రూతు ఏమి చేయాలి? ఏ, అతన్ని లేపాలి. బి, అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలను. సరైన సమాధానం అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలను. ఎనిమిదవ ప్రశ్న, రూతు నయోమితో ఏమని చెప్పింది? ఏ, నీవు చెప్పినంతయు నేను చేదును. బి, నేను బోయజ్ దగ్గరకు వెళ్ళను. సరైన సమాధానం నీవు చెప్పినదంతయు నేను చేయుదును. తొమ్మిదవ ప్రశ్న, రూతు కళ్ళమునకు వెళ్ళి ఎవరు చెప్పిన ప్రకారం చేసింది? ఏ, బోయజు చెప్పిన ప్రకారం. బి, తన అత్త నయోమి చెప్పిన ప్రకారం. సరైన సమాధానం తన అత్త నయోమి చెప్పిన ప్రకారం. పదవ ప్రశ్న, బోయజు అన్నపానములు పుచ్చుకొని సంతోషించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? ఏ, యవల కుప్ప దగ్గరికి. బి, బెత్లెహేము పట్టణానికి. సరైన సమాధానం యవల కుప్పల దగ్గరికి. 11వ ప్రశ్న, అర్ధరాత్రి బోయజు ఏమి చేశాడు? ఏ, ఉలిక్కిపడి తిరిగి చూశాడు. బి, వెంటనే పట్టణానికి వెళ్ళాడు. సరైన సమాధానం ఉలిక్కిపడి తిరిగి చూశాడు. 12వ ప్రశ్న, బోయజు తన పాదముల దగ్గర ఏమి చూశాడు? ఏ, నయోమిని. బి, ఒక స్త్రీని. సరైన సమాధానం ఒక స్త్రీని. 13వ ప్రశ్న, బోయజు రూతును నీవెవరవు అని అడిగినప్పుడు ఆమె ఎవరని చెప్పింది? ఏ, నేను నీ దాసురాలనైన రూతును. బి, నేను నయోమిని. సరైన సమాధానం నేను నీ దాసురాలనైన రూతును. 14వ ప్రశ్న, రూతు బోయజును తన మీద ఏమి కప్పమని అడిగింది?
ఏ తన వస్త్రము, బి తన కొంగు. సరైన సమాధానం తన కొంగు. 15వ ప్రశ్న. రూతు బోయజును ఎందుకు తన మీద కొంగు కప్పమని అడిగింది? ఏ అతడు బంధువు గనుక, బి అతడు పొలమునకు యజమాని గనుక. సరైన సమాధానం అతడు బంధువు కనుక. 16వ ప్రశ్న. రూతు మొదట చూపిన మేలు కంటే తరువాత చూపిన మేలు ఎలా ఉంది? ఏ మొదటి దానికంటే ఎక్కువ, బి మొదటి దానికంటే తక్కువ. సరైన సమాధానం మొదటి దానికంటే ఎక్కువ. 17వ ప్రశ్న. బోయజ్ ప్రకారం రూతు ఎలాంటి స్త్రీ? ఏ సద్గుణవతి, బి బలహీనురాలు. సరైన సమాధానం సద్గుణవతి. 18వ ప్రశ్న. రూతు సద్గుణవతి అని ఎవరికందరికి తెలుసునని బోయజు చెప్పాడు? ఏ మోయాబు దేశస్థులకు, బి నా జనులందరికీ. సరైన సమాధానం నా జనులందరికీ. 19వ ప్రశ్న. బోయజు రూతుకు బంధువునని చెప్పుకున్నప్పటికీ ఇంకా ఎవరు ఉన్నారని చెప్పాడు? ఏ తనకంటే దగ్గర బంధువు ఒకడు, బి తనకంటే దగ్గర బంధువులు ఇద్దరు. సరైన సమాధానం తనకంటే దగ్గర బంధువు ఒకడు. 20వ ప్రశ్న. బోయజ్ కంటే దగ్గర బంధువు ఉన్నాడని ఏ సందర్భంలో చెప్పాడు? ఏ రూతు పొలంలో పరిగె ఏరుకున్నప్పుడు, బి రూతు తన కొంగు కప్పమని అడిగినప్పుడు. సరైన సమాధానం రూతు తన కొంగు కప్పమని అడిగినప్పుడు. 21వ ప్రశ్న. ఆ రాత్రి రూతు ఎక్కడ ఉండాలని బోయజు చెప్పాడు? ఏ ఇక్కడే ఉండమని, బి నయోమి ఇంటికి వెళ్ళమని. సరైన సమాధానం ఇక్కడే ఉండమని. 22వ ప్రశ్న. దగ్గర బంధువు ధర్మం జరపడానికి ఇష్టపడకపోతే బోయజు ఏమని ప్రమాణం చేశాడు? ఏ యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను, బి నేను మరొకరిని వెదికెదను. సరైన సమాధానం యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మం జరిపెదను. 23వ ప్రశ్న. రూతు ఉదయం వరకు ఎక్కడ పండుకుంది? ఏ యవల కుప్ప మీద, బి బోయజు కాళ్ళ యొద్ద. సరైన సమాధానం బోయజు కాళ్ళ యొద్ద. 24వ ప్రశ్న. బోయజు రూతుకు ఎంత కొలల యవలను కొలిచి ఇచ్చాడు? ఏ 4 కొలల యవలు, బి 6 కొలల యవలు. సరైన సమాధానం 6 కొలల యవలు. 25వ ప్రశ్న. రూతు తన అత్త నయోమి ఇంటికి వచ్చినప్పుడు నయోమి ఆమెను ఏమని అడిగింది? ఏ యవలు ఎక్కడా, బి నా కుమారి నీ పని ఎట్లా జరిగెను. సరైన సమాధానం నా కుమారి నీ పని ఎట్లా జరిగెను. 26వ ప్రశ్న. రూతు బోయజు తనకు చేసినదంతయు ఎవరికి తెలియజేసింది? ఏ నయోమికి, బి పట్టణ పెద్దలకు. సరైన సమాధానం నయోమికి. 27వ ప్రశ్న. బోయజు రూతుకు యవలు ఎందుకు ఇచ్చాడు? ఏ ఆమె పొలంలో పనిచేసినందుకు, బి ఆమె ఒట్టి చేతులతో తన అత్త ఇంటికి వెళ్ళకూడదని.
సరైన సమాధానం ఆమె ఒట్టి చేతులతో తన అత్త ఇంటికి వెళ్ళకూడదని. 28వ ప్రశ్న, నయోమి రూతుతో ఏమి జరిగే వరకు ఏమి చేయమంది? ఏ. బెత్లెహేము విడిచి వెళ్ళమంది. బి. ఆ సంగతి ఎలా జరుగుతుందో తెలిసే వరకు ఊరకుండమంది. సరైన సమాధానం ఆ సంగతి ఎలా జరుగుతుందో తెలిసే వరకు ఊరకుండమంది. 29వ ప్రశ్న, బోయేజు ఆ సంగతి తేల్చే వరకు ఏమి చేయడని నయోమి చెప్పింది? ఏ. ఊరకుండడని. బి. పొలమునకు వెళ్ళడు. సరైన సమాధానం ఊరకుండడు. 30వ ప్రశ్న, బోయేజు ఈ విషయాన్ని ఎప్పుడు తేల్చుతాడని నయోమి చెప్పింది? ఏ. రేపటి వరకు. బి. నేటి దినమున. సరైన సమాధానం నేటి దినమున.